చూస్తున్నాం. సూపర్ 6 హామీలపై అనంతపురం జెడ్పీ సర్వసభ్య సమావేశం రచ్చరచ్చగా మారింది. జెడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మ అధ్యక్షతన జరిగిన జెడ్పీ సమావేశంలో గ్రామాల్లో సమస్యల్ని పెండింగ్ లో ఉన్న బిల్లుల గురించి జెడ్పీటీసీలు నిలదీశారు. అన్ని త్వరలోనే సర్దుకుంటాయని మంత్రి ఎమ్మెల్యేలు సమాధానం ఇవ్వడంతో విపక్ష జెడ్పీటీసీలు భగ్గుమన్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలను కూడా నెరవేర్చలేకపోవడం ఏంటని ప్రశ్నించారు. దీంతో మంత్రి సవిత, ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, ఎంపీ పార్థసారథితో మాట పెరిగింది. పెన్షన్ల పెంపుతో పాటు 100కు పైగా హామీలు నెరవేర్చామంటూ సమాధానమిచ్చారు. అమరావతి, పోలవరం ప్రాధాన్యమంటూ వివరిస్తుండటంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చెలరేగింది. జెడ్పీ సమావేశం గందరగోళంగా మారింది. సూపర్ 6 హామీలపై అనంతపురం జెడ్పీ సర్వసభ్య సమావేశం రచ్చరచ్చగా మారింది. జెడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మ అధ్యక్షతన జరిగిన జెడ్పీ సమావేశంలో గ్రామాల్లో సమస్యల్ని పెండింగ్ లో ఉన్న బిల్లుల గురించి జెడ్పీటీసీలు నిలదీశారు. అన్ని త్వరలోనే సర్దుకుంటాయని మంత్రి ఎమ్మెల్యేలు సమాధానం ఇవ్వడంతో విపక్ష జెడ్పీటీసీలు భగ్గుమన్నారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామాంజనేయులు అందిస్తారు. రామాంజనేయులు, అనంతపురం జెడ్పీ సమావేశంలో రచ్చ కొనసాగుతుంది. సూపర్ 6 హామీల అమలుపై విపక్షాలు పట్టుపట్టాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? జిల్లా సర్వసభ్య సమావేశము ఇవాళ అనంతపురంలో జరిగింది. చైర్మన్ అధ్యక్షతన ఇవాళ సమావేశం నిర్వహించారు. అయితే ఈ సమావేశము వాదోపవాదాల మధ్య దద్దరిల్లింది అని చెప్పొచ్చు. ప్రధానంగా సూపర్ 6 హామీలు ఎప్పుడు నెరవేరుస్తారని చెప్పేసి వైసీపీ జెడ్పీటీసీలు అధికార పార్టీ ఎమ్మెల్యేలని నిలదీశారు. అయితే ఇప్పటికే చాలా వరకు పింఛన్లతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పేసి అక్కడ సమావేశానికి హాజరైన మంత్రి సబిత సమాధానం ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. అయినప్పటికీ కూడా హామీలు అయితే ఎక్కువ ఇచ్చారు. ఇప్పటికీ కూడా ఒక హామీ కూడా నెరవేరలేదు అని చెప్పేసి చెప్పారు. అందులో భాగంగానే ఇవాళ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అమలు చేస్తున్నటువంటి వాట్సాప్ సేవలకి గురించి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని చెప్పేసి మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ప్రవేశపెట్టారు. అయితే దీనికి ప్రధానంగా ఇప్పటికే మీరు ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చకపోగా కేవలం వాట్సాప్ సేవలకి మాత్రమే ఈ సర్వసభ్య సమావేశంలో మీరు ఈ రకంగా తీర్మానం చేస్తారా అంటూ వైసీపీకి సంబంధించినటువంటి చాలా మంది జెడ్పీటీసీలు ఒక్కసారిగా సమావేశంలో లేచి వాదోపవాదాలకు దిగారు. దీంతో అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు మంత్రులతో పాటు జెడ్పీటీసీలకు ప్రధానంగా వాదన జరిగింది. ఈ సర్వసభ్య సమావేశంలో ప్రస్తుతం నడుస్తున్నటువంటి ఈ బాడీలో కేవలము టీడీపీకి సంబంధించినటువంటి ఒక్క సభ్యులు మాత్రమే ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలు అయితే టీడీపీ వైపు ఉన్నారు. అయితే మొత్తము ఇక్కడ ఉన్నటువంటి సర్వసభ్య సమావేశంలో వైసీపీకి సంబంధించిన వాళ్ళు మాత్రమే 99% ఉన్నారు. అయితే ఈ జెడ్పీటీసీలు అందరూ కూడా ఏకతాటిగా ఎమ్మెల్యేలు, మంత్రుల మీదకి వాదోపవాదాలతో దాడికి దిగారు. దీంతో సమావేశం అంతా కూడా దద్దరిల్లింది. ఇచ్చినటువంటి హామీలు ఏమయ్యాయో చెప్పుకోకుండా పొంతనలేని సమాధానాలు చెప్తున్నారంటూ కూడా వైసీపీ జెడ్పీటీసీలు అందరూ కూడా మంత్రుల మీదకి వాదనకు దిగారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వివాదము పెరిగి సభ అంతా కూడా రచ్చరచ్చగా మారింది. అయితే సమావేశానికి హాజరైన సత్యసాయి జిల్లా కలెక్టర్ తో పాటు జెడ్పీటీసీ చైర్మన్ గిరిజమ్మ కూడా సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఇరు వర్గాలు వాదనకు సంబంధించి వాదోపవాదాలు పెట్టుకున్నారే తప్ప సర్దుకునే ప్రయత్నం అయితే చేయలేదు. దీంతో రచ్చరచ్చగా సమావేశం అయితే మారింది. మరి ఈ దశలో ఒకరిని ఒకరు కొట్టుకుంటారన్నంత స్థాయికి కూడా సమావేశంలో పోయారు.
మైకులు లాక్కొని ఒకరి మీద ఒకరు ఆఖరికి వ్యక్తిగత దూషణలకు దిగే పరిస్థితి కూడా సమావేశం వచ్చింది. అయితే పోలీసులు వచ్చి సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇటువైపు నుంచి అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, మంత్రులు ఏమాత్రం తగ్గుకోకుండా వైసీపీకి సంబంధించినటువంటి జెడ్పీటీసీల మీద ఎదురు దాడికి దిగడంతో మొత్తం సమావేశం అంతా రచ్చరచ్చగా మారింది. అయితే సమావేశంలో ప్రధానంగా చర్చించాల్సినటువంటి అంశాలను గాని, ఉమ్మడి జిల్లాలో ప్రధానంగా నెలకొన్న సమస్యల మీద గాని ఇక్కడ ఎక్కడా చర్చ జరగకోకుండా కేవలం రాజకీయ పరమైనటువంటి వాదనలు, వాదోపవాదాలు, వాగ్వివాదాలు మాత్రమే ఈ సమావేశంలో జరిగాయి. అయితే ప్రధానంగా అజెండాలో పొందుపరిచినటువంటి సమస్యలను మాత్రం సమావేశంలో చర్చించుకోకుండానే ముగిసింది. వరలక్ష్మి. రైట్ రామంజనేయులు, థ్యాంక్ యూ.